ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, విద్యా విధానం మనకు ప్రవేశపెట్టారు. ఇప్పుడు అందులో ఏంటంటే విద్యార్థులకు వాళ్ళు కావాల్సిన విషయాలు వాళ్ళే ఎంచుకోవడం, తరువాత ఒక మూసపోసిన విధానం కాకుండా అనేక విషయాలు నేర్చుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం కల్పించడం చాలా అవసరం. అవకాశం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇదే చదువు అనుకుంటున్నారు. అందువల్ల ఎప్పుడూ కూడా చదువుకి అక్షరాస్యతకి మనం డిఫరెన్సియేషన్ చేసుకోగలగాలి. మనం ఎప్పుడు కూడా విద్యను అభ్యసించాలి. అదే మండేలా గారు అన్నారు, విద్య అన్నది ఒక అత్యంత శక్తివంతమైన ఆయుధం, ఇది సమాజాన్ని మార్చడానికని. కాబట్టి మనం అందరం నేర్చుకోవాల్సింది విద్య. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఈ రొటీన్ లెర్నింగు, రోట్ లెర్నింగు, బట్టి చదువులు, వీటి వల్ల ఏమైపోతుందంటే వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉండట్లేదు, ఎందుకు చదువుతున్నామో కూడా తెలియట్లేదు. ఎగ్జామ్ పాస్ అవ్వాలి కాబట్టి చదువుతున్నామన్న ధోరణి వచ్చేసింది మరి. కాబట్టి చదువుతున్నదన్నది పరీక్షలు పాస్ అవ్వడానికి, ఒక డిగ్రీ తెచ్చుకోవడానికి కాదు, నీలో ఒక కంప్లీట్ మార్పు తీసుకురావడానికి. అందుకనే స్వామి వివేకానందులు అన్నారు, అంటే విద్య అంటే ఏంటంటే ఒక మనిషిని పూర్తిగా పరివర్తన చేసేదే విద్య అన్నాడు. పుస్తకాల్లో రాసి ఉన్నది మెదడులోకి తీసుకురావడం అది విద్య కాదు. ఒక వ్యక్తి యొక్క పరిపూర్ణమైన మార్పుకు ఏదైతే సహకరిస్తుందో అదే నిజమైన విద్య అంటారు ఆయన. సో ఆ విధంగా ఈ బట్టి చదువుల నుంచి మనం బయటికి రావాలి. మనకు ప్రస్తుతం ఉన్న ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో కూడా మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం పరీక్షల కోసం ఏ విధంగా పోటీ పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పేపర్ లీకేజీలు, ఈవెన్ కేంద్ర స్థాయిలో చూసుకున్నా, దేశ స్థాయిలో చూసుకున్నా కూడా ఈ విధంగా, అంటే ఆ పరీక్ష ఎలాగైనా పాస్ అవ్వాలన్న సంకల్పం ఏదైతే ఉందో దానివల్ల ఈ విధంగా వామ మార్గాలు, వక్ర మార్గాలు పట్టడానికి కూడా ప్రజలు డబ్బులు ఇచ్చి పేపర్లు కొనుక్కునే స్థాయికి వెళ్ళిపోయింది. సో దీన్ని గురించి కూడా మన ఎగ్జామినేషన్ సిస్టమ్ మారాలి. తర్వాత ఒక పర్ఫార్మెన్స్ వేరుగా ఉండాలి. అంటే ఒక విద్యార్థి డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత, పైకి వచ్చిన తర్వాత, ముగిసిన తర్వాత ఆ విద్యార్థిలో ఏ విధమైన మార్పులు వచ్చాయి, సమాజం పట్ల ఏ విధమైన అభిప్రాయాన్ని ఆ విద్యార్థి ఏర్పరచుకోగలిగారు, సమాజానికి ఏ విధంగా ఆ విద్యార్థి కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, సమాజంలోని పరిస్థితులను మార్చడానికి ఏ విధమైన స్కిల్స్, నైపుణ్యాలు ఏ విధంగా నేర్చుకుంటున్నారనేది చాలామంది. దేశంలో ముఖ్యమైన సమస్య ఏంటంటే నిరుద్యోగ సమస్య.